సమావేశానికి ఇచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో నాతో పాటు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మరియు కూడా చైర్మన్ అయినటువంటి తుమ్మల బాబు గారు, మన రాజర్ బాబు గారు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బిఎన్ రాజు గారు, ఎంపీటీసీ గారు, జానకిరామయ్య గారు జిల్లా కార్యదర్శి జనసేన పార్టీ, త్వరలో ఆయన కూడా మార్కెటింగ్ చైర్మన్గా పదవి చేపట్టబోతున్నారు. తర్వాత మల్లి దేవి గారు మన మార్కెటింగ్ చైర్మన్, వారి సురేష్ బాబుల్ సురేష్, మన వెంకటేశ్వర, మిగతా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం 4 రోజుల క్రితం మల్లంలో జరిగినటువంటి ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అవన్నింటినీ దృష్ట్యా మీకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒక అతి సామాన్యుడు 5 ఏళ్లుగా ప్లాస్టింగ్ చేయని ఇల్లిట్లో ఏదో సమకూర్చుకుని ఎలక్ట్రిక్ వైరింగ్ చేసుకోవడానికి అతని ఇంటి పక్కన ఉన్న ఆయనకి ఎలక్ట్రికల్కి పనిచ్చారు. ఆ ఎలక్ట్రికల్ పని చేసే నేపథ్యంలో అతను ఒక హెల్పర్ని తీసుకున్నాడు. ఏం జరిగిందో తెలియదు, ఎవరు ఏమన్నారో తెలియదు. దాన్ని మీటర్ ఆన్ చేశారు. అతను ఎలక్ట్రిక్ షాక్ గురై అతను చనిపోయాడు. అతను జనసేన సభ్యత్వం ఉన్నటువంటి జనసేన కార్యకర్త, చనిపోయిన వ్యక్తి. నిజంగా కూడా నాకు ఈ విషయం నేను నా వ్యక్తిగత కారణంతో మా అబ్బాయి వివాహ సందర్భంగా నేను వాడు కూడా ఉన్నాను. వారు కానీ అసలు కానీ ఎప్పుడో తెలియజేయలేదు. ఏ గారు ఫోన్ చేశారు, సార్ ఇలాగా జరిగింది, మీరు గొడవ పడుతున్నారు, కేసు జరుగుతుంది, ఇలాగా మాట్లాడుతున్నారు, దాన్ని చక్కగా సరిదిద్దమని చెప్పాం. మీకు అందరికీ తెలియవలసిన విషయం, యాక్సిడెంట్ జరిగిన వెంటనే జానకిరామయ్య గారు హాస్పిటల్లోకి వెళ్ళారు. అదే హాస్పిటల్ దగ్గర ఎవరైతే బిల్డింగ్ ఓనర్ ఉన్నారో ఆయన కూడా ఉన్నారు. కొన్ని ప్రాథమికంగా అక్కడ చర్చలు జరిగినాయి, అంగీకారం కాలేదు. మల్లాడి పెద్దలంతా కూర్చుని ఆ ఊరి వెళ్ళి దాన్ని ఒక అంగీకారాన్ని తెచ్చి దాన్ని అక్కడ క్లోజ్ చేశారు. దరిమిలా అది అయిపోయిన తర్వాత నిన్న మొన్న ఏదో ఒక ఇడ్లీ అమ్మలేదని, లేకపోతే ఏదో పాలు ఇవ్వనన్నారనేటువంటి వార్త బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో మీకు చెప్పేది అంటే దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో బహిష్కరణ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రపంచం వైపు చూడాలంటే ఇదిగో బహిష్కరణకి గురి చేసే విధానం చేశారు. ఈ మాటలన్నీ ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు నిజంగా నా దృష్టిగా చాలా లేట్గా వచ్చింది. మేము చేస్తామా పవన్ కళ్యాణ్ గారి స్థాయి అది. ఎవరో ఈ నియోజకవర్గంలో కావాలనే ప్రతి విషయాన్ని సెన్సేషన్ చేయడానికి చేస్తున్న కార్యక్రమాలు. ఈవేళ మిత్రుడు జానకిరావు గారు చెప్తున్నారు, ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఎటువంటి ప్రస్తావన కానీ ఈ విషయం కానీ జరగలేదు. నిజంగా ఎవరైనా సరే కుల బహిష్కరణ అటువంటి విషయాలు చేస్తే మేము సాగిస్తామా? వెంటనే నాకు తెలిసినట్టే సీ గారికి చెప్పాను, ఎవరైనా నోరెత్తితే కేసు కట్టమని చెప్పాను. ఎవరైనా ఉపేక్షించే పద్ధతి లేదని చెప్పాను. జన సైనికుడు నాకు కేసు కట్టమని చెప్పాం. 2 గంటల్లో నాకు తెలిసిన 2 గంటల్లో వివాదాన్ని పరిష్కరించాం. అదలా ఉండగా దీంట్లో అసలు పవన్ కళ్యాణ్ గారిని ఆయన పేరు ఉచ్చరించడానికి అసలు ఎంతవరకు భావ్యం? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? అసలు సంబంధం ఉందా? అది ప్రతి విషయానికి పవన్ కళ్యాణ్ గారు నేను మైక్ పుచ్చుకొని ప్రతిదీ పవన్ కళ్యాణ్ అంటే అర్థమైంది. అసలు ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? మేము ఒక రాజకీయ పార్టీగా ముందు నుంచి ఒకటే చెప్తున్నాం, కులాల మతాల ప్రస్తావన లేని పార్టీ జనసేన పార్టీ. మేము క్యాస్ట్ బేస్లో పార్టీని కార్యకర్తలను ఐడెంటిఫై చేయము. మా దాంట్లో ఉన్నది ఒకే ఒక విభాగం, జన సైనికులు లేదా వీర మహిళ. ఎస్సీ కానీ మైనారిటీ కానీ ఏ విభాగాలు ఉండవు మా పార్టీలో. వీ డిడ్ నాట్ ఐడెంటిఫై ఎనీ క్యాడర్ బై క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్. మతం కానీ కులం కానీ చూడండి ఏకైక రాజకీయ పార్టీ ఈ దేశ చరిత్రలో జనసేన పార్టీ. సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. సనాతన ధర్మం అంటే ఏమిటి? అందరినీ సమానంగా చూడమని. దాని అర్థం ఏంటంటే ఎవరిని వేరే వాళ్ళని డిజోన్ చేయమని అని చెప్పదు. సనాతన ధర్మం అంటే నాసిరిన్ ఖాన్దే సనాతన ధర్మం అంతే తప్పించి సనాతన ధర్మం పేరెత్తారంత మాత్రాన అదేదో మీరు ఎవరినో ఓన్ చేసేసుకున్న విషయం కూడా కరెక్ట్ కాదు. ఇది మీ అందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం, ప్రతి విషయానికి పవన్ కళ్యాణ్ లింక్ చేయడం, లాగడం అన్నది మాత్రం చాలా తీవ్ర ప్రమాణాలకు దారితీస్తే మీకు చెప్తున్నాం. నిజంగా మేము తప్పు చేస్తే మమ్మల్ని అనండి. నిజంగా జనసైనికుడు ఏమైనా చేస్తే తప్పకుండా చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం. ఎవరిని ఉపేక్షించాం. మేము ఒకటే చెప్తున్నాం, ప్రతి చిన్న విషయాన్ని సెన్సేషన్ చేయొద్దు. మేము ఇక్కడ అహోరాత్రులు పవన్ కళ్యాణ్ కోసం పనిచేసే ఎంటైర్ టీం ఉంది. ఈ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఏ రకంగా ముందు తీసుకెళ్లాలనేటువంటి నిరంతర ప్రక్రియ జరుగుతుంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేపైనా అనుక్షణం ఒక డేగ కనుతో ఇక్కడ ఈ నియోజకవర్గంతో కూడా వీధిని పరిశీలిస్తారు.
ఇక్కడ సమస్యల్ని ఐడెంటిఫై చేస్తారు. నిజంగా నేను చెప్తున్నా ఇన్ఛార్జ్గా నాకు తెలియకుండా కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ. ఎందుకంటే వారికి ప్రత్యేక విభాగం ఉంది. వారంతా పిఎస్ వస్తారు, ఓఎస్డి వస్తారు, స్కూళ్ళ బౌండరీ వాల్స్ కావచ్చు, డ్రైన్లు కావచ్చు, ఏ సమస్య అయినా సరే నిరంతరం పరిశోధన జరుగుతుంది ఇక్కడ. ప్రతి దానికి కట్టుబడి ప్రతి కార్యక్రమం చేస్తున్నాం. మేము నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రార్థించిన ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలంటే ఈ చిన్న చిన్న విషయాల్లో మా నాయకుడిని మమ్మల్ని బంధించే ప్రయత్నం మాత్రం చేయకండి. మీరు మళ్ళీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలను హెచ్చరిస్తూ ఒకటే చెప్తున్నాం, ప్రతిదీ రాజకీయం చేయకండి. నిజంగా జన సైనికుడు అనే దాన్ని తప్పు చేస్తూ ఉపేక్షించాం. మా అధ్యక్షుడు ఎప్పుడో చెప్పాడు, నిజంగా ఎవరన్నా కులబహిష్కరణటువంటి విషయాలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, చట్ట ప్రకారం వారిని తీసుకొని చర్యలు తీసుకుంటాం. ముందుగా ఈ సంఘటన ప్రత్యక్ష సాక్షి జానకి రామయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. మీడియా మిత్రులకి, చిన్న పెద్దలకి అందరికీ నమస్కారాలు. ఏదైతే మల్లాం గ్రామంలో 16వ తారీఖున సాయంత్రం 3 గంటల సమయంలో ఈ పల్లపు సురేష్ బాబు అనే ఒక వ్యక్తి అదే గ్రామంలో ఒక అగ్రవర్ణాల ఇంటి దగ్గర కరెంటు పని చేయడానికి ఉదయం వెళ్ళడం, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రావడం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ వర్క్ వెళ్ళడం జరిగింది. అక్కడ మోటార్ రిపేర్ చేస్తుండగా ప్రమాదశాత్తు, అంటే మనం చూడలేదు కాబట్టి ప్రమాదశాత్తు కరెంటు షాక్ కొట్టి అతడు అక్కడ చనిపోలేదు అనుకుని చనిపోతాడో లేదా బాగాలేదనో పిఠాపురం హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. పిఠాపురం హాస్పిటల్కి రాగానే నాకు అక్కడ పల్లపు సురేష్ బాబు అన్నగారి ద్వారా నాకు ఫోన్ వస్తే నేను అన్నవరం పెళ్లికి వెళ్తా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కడితే రాత్రి సుమారు 10:30 సమయం రావడం జరిగింది. అప్పటి వరకు కూడా ఏదైతే ఇరుపక్షాలు అక్కడే ఉండడం, అక్కడ ఏదైతే చనిపోయిన 2 కుటుంబాలు, ఇటు ఆ కుటుంబం కానీ ఈ కుటుంబం కానీ దరిద్ర రేఖకు చాలా దిగువన ఉన్న కుటుంబాలు, ఈ 2 కూడా రెక్కాడదనే కానీ డొక్కాడలేని కుటుంబాలు. అటువంటి కుటుంబాలను అక్కడ దళిత పెద్దలు కూడా చాలా సమన్వయంతో వీళ్ళు కూడా చాలా లేని పరిస్థితులు ఉన్నారండి. మనం ఏం చేద్దామన్నా సరే గట్టిగా మాట్లాడే పరిస్థితిలో లేదని వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. సరే ఇది ఏదైతే ఉదయం మాట్లాడడం అని నేను మరుసటి రోజు మళ్ళీ మల్లాం గ్రామం ఉదయం సుమారు 10:30 టైంకి నేను వెళ్ళడం, అక్కడ ఎస్ఐ గారు బందోబస్తు తోటి అక్కడ మన దళిత సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా ఆ స్టాట్యూ దగ్గర స్టంటేషన్ కూర్చోవడం కూడా జరిగింది. ఏదైతే ఎస్ఐ గారిని పిలిపించి సార్ ఇది ఈ సమస్యని పరిష్కారం దిశగా లేకపోతే ఇది జరిగిన కుటుంబానికి ఏమన్నా ఎక్స్గ్రేసే కానీ నష్టపరిహారం కానీ ఆ కుటుంబం నుంచి ఏమన్నా ఇప్పించగలరని మేము అడిగితే ఖచ్చితంగా వాళ్ళని కూడా పిలిపిస్తామండి, మీరు పిఠాపురం రండి, నేను మాట్లాడినంత ఆన్ రికార్డు జరిగిన వాస్తవం మాట్లాడతారు, మీరు పిఠాపురం రండి అని ఎస్ఐ గారు మాతో చెప్పడం జరిగింది. సార్ ఎస్ఐ గారు ఇక్కడ సుమారు 150-200 మంది దళిత యువకులు ఉన్నారు, ఇక్కడ ఏం మాట్లాడినా మళ్ళీ మాకు విభేదాలు రావడం జరుగుతుంది, కాబట్టి ఈ సమస్యని ఈ ఊళ్ళోనే పరిష్కారం చేయండి, దానికి మేము పూర్తి బాధ్యత తీసుకుంటాం, ఎవరు కూడా మా తరపు నుంచి ఎవరు కూడా అల్లరి చేయకుండా చూసుకునే బాధ్యత మాదని చెప్పడం, ఆ ఎస్ఐ గారు అవతల పెద్దలను కూడా పిలిచి మాట్లాడడం. సరే మీరు ఒక ప్లేస్ చెప్పండి అంటే ఓ 2 ప్లేస్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ రెండో ప్లేసు ఆ ఊరు ఎంట్రన్స్లో శ్మశాన వాటికి యువతల ఒక చెట్టు ఉంది, మామిడి చెట్టు, అక్కడ ఒక చెట్టు ఉంది, మామిడి చెట్టు కింద కూర్చోవడం జరిగింది. కూర్చున్న తర్వాత ఎక్స్గ్రేషియా కోసం మాట్లాడడం, వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తానని చెప్పడం, మనోళ్ళు కూడా చాలా తగ్గి అమౌంట్ అడగడం జరిగింది. ఆ రోజు కూడా అక్కడ దళిత యువకులు కానీ ఆ ఊరు అగ్రవర్ణాల పెద్దల్లో కానీ నేను కూడా మాట్లాడింది ఏంటంటే ఇది ఒక సోదరాభావంతో మన కుటుంబాలు ఇరు కుటుంబాలు ఇక్కడే ఉంటాయి, మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండానే మీరు ఈ సమస్యను పరిష్కరించుకోండి, పైనుంచి వచ్చిన వాళ్ళు మేము కూడా చాలా సమన్వయంతో ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లోనూ కాంట్రవర్సీకి వెళ్ళొద్దు, ఆ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి అని మేము అడిగితే ఆ పెద్దలు కూడా ఈ కుటుంబాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి, వీళ్ళు కూడా చాలా ప్యూర్ ఫ్యామిలీ అని మాతో చెప్తే ఇరుపక్షాలు కూడా అంగీకరించి ఒక సామరస్యపూర్వకంగా ఒక అగ్రిమెంట్ ఒక అంగీకారం రావడం జరిగింది. అంగీకారం కూడా చాలా తక్కువ అమౌంట్, నిజంగా ఇప్పటి వరకు జరిగిన యాక్సిడెంట్లో అంత తక్కువ అమౌంట్కి ఎక్కడ జరగలేదు, ఏదో ఇంకా చిన్న అమౌంట్ డిస్టర్బెన్స్ కూడా మేము అక్కడ ఆగి మేము వచ్చేయడం జరిగింది. ఆ సాయంత్రం పిఠాపురం పోలీస్ స్టేషన్ కాడ సిఏ గారి సమక్షంలో ఒక అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ మీ మీడియా మిత్రుల ద్వారా కూడా వచ్చింది, అది కూడా చెప్తున్నాను 2,75,000. అది చాలా చిన్న అమౌంట్, 2 కుటుంబాలకు కూడా చిన్న అమౌంటే, వాళ్ళు ఇవ్వలేక అది వాళ్ళకి పెద్ద అమౌంట్, వీళ్ళు తీసుకునే వాళ్ళు కూడా చిన్న అమౌంట్ దాన్ని జరిగింది. మరి జరిగితే దురదృష్టం, మరి అక్కడతోటి ఇరుపక్షాలు అంగీకారంతో చాలా బాయిగా నిన్న పోస్ట్ మార్టం కూడా జరిపించుకోవడం అన్నీ జరిగింది. ఆ సమయాన్ని మరి గుడ్ ఫ్రైడే నాడు అది జరిగిపోయింది. మరి ఏదైతే అక్కడ ఎవరైతే ఇప్పుడు మీరంటున్నట్టుగా
కొంతమంది దీన్ని వేరే రకంగా ప్రోత్సహించి దీన్ని కులాలకి అంటగలపాలని, ఇది పిఠాపురం నియోజకవర్గం అనేదానికి ఒక పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రం అంతా చూస్తుంది కాబట్టి, ఆయన నియోజకవర్గం కాబట్టి ఏమన్నా కొన్ని శక్తులు ఇందులో పనిచేస్తూ ఉండొచ్చు. నేను ఇందులో లేదని అనడం లేదు. అక్కడ హోటల్ గారు మాట్లాడిన వ్యక్తి మాటలను నేను ఆలోచించాను. మా పెద్దలు అంటున్నారు, ఆ పెద్దలు ఎవరు కూడా బయటకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జనసేన పార్టీ తరఫున అక్కడ చేపల వ్యాపారిని కూడా నిన్న ఆదివారం నాడు మార్కెట్ చేసుకుంటుంటే అతను కూడా చేపలు ఎవరు కొనలేదట, అతను పారేసుకున్నాడు. ఏదైనా పవన్ కళ్యాణ్ గారు కులాలు కలిపే ఆలోచనలో ఉన్నారు. ఆయన దృష్టికి ఇంకా ఇప్పుడు వరకు వెళ్ళిందంటే మేము అనుకోవడం పెద్దల ద్వారా అది వెళ్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఎంత పెద్దలున్నా, ఎంతమంది నాయకులున్నా, లేదా ఏ పార్టీకి సంబంధించిన ఎవరిని ఉపేక్షించం. మేము కూడా ఆ నమ్మకం మాకు ఈ పార్టీ మీద ఉంది. ఖచ్చితంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏదో తెలుస్తుంది. ఈ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాసరావు గారు కానివ్వండి, మనకు కూడా జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి తుమ్మల రామస్వామిబాబు గారు కూడా ఆ రోజు నుంచి నాతో కూడా ఏం జరిగిందని అడిగారు. సమస్య పరిష్కారం అయిపోయిందని నేను చెప్పడం జరిగింది. ఇది నిన్నే నాకు తెలిసింది. నేను ఇద్దరం మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా మనం వెళ్దామండి. ముందు ఒకసారి మన వాయిస్ ఏంటన్నది మీడియా ద్వారా ఇచ్చి మనం అక్కడికి వెళ్దామని బాబు గారు నేను మాట్లాడుకోవడం జరిగింది. మేము ఇక్కడ మీతో మాట్లాడింది ఏంటంటే, ఎవరైనా రెచ్చగొట్టినా ఇటువంటి వాటిని ఖండించండి. ఎవరైతే తప్పు చేస్తారో తప్పు చేసిన వారికి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడే విధంగానే జనసేన పార్టీ పనిచేస్తుంది. జనసేన పార్టీలో దళితులు మేము కూడా ఆత్మగౌరవంతో బతుకుతున్నాం తప్పించి మేము తలదించుకుని ఎక్కడ బతకడం లేదు. మేము కూడా ఈ రోజు నేను జనసేన పార్టీ కాదు, ప్రజారాజ్యంలో కూడా నేను జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీగా చేయడం జరిగింది. జనసేన పార్టీకి వచ్చిన తర్వాత పార్లమెంట్ నియోజకవర్గంలో వర్కింగ్ కమిటీ మెంబర్గా కూడా నేను పనిచేయడం జరిగింది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి కందులు దుర్గేష్ గారి అధ్యక్షతన నేను సెక్రటరీగా పనిచేయడం జరిగింది. అంటే దళితులకి ఈ పార్టీలో ఉన్న విధమైన మీకు చెప్పడం కోసం నేను నా కథలు చెప్తున్నాను తప్పించి వేరే కాదు. మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా జనరల్ అయితే నా పేరు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కాదు లేడీ అనేది నా కోడల పేరు ఇవ్వడం జరుగుతుంది. అది నిజంగా మరి ఈ పార్టీలో ఇప్పటి వరకు ఈ మార్కెట్ కమిటీలు మీరు కూడా చూస్తున్నారు. ఇప్పటి వరకు భూస్వాముల చేతుల్లో ఉన్నాయి మార్కెట్ కమిటీలు. ఎవరైనా ఒక దళిత సామాజిక వర్గం కానీ ఒక బీసీ సామాజిక వర్గం కానీ మార్కెట్ కమిటీ చేసిన చరిత్రలు ఉన్నాయా? లేదు. కానీ ఈ జరుగుతున్న దానికి ఎవరో ఒకరు రాయేస్తారో ఆ రాయిని కూడా మేము సేకరించి దాన్ని వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి తిప్పికొట్టాలో జనసేన పార్టీ అన్ని సిద్ధంగా ఉంది. ఎవరైతే ఇందులో కుయుక్తులు చేస్తున్నారో వాళ్ళందరూ భారతం పట్టడానికి జనసేన పార్టీ ముందు ఉంటుందని, ఈ జరిగిన సంఘటన మాత్రం చాలా దురదృష్టకర సంఘటన. ఇటువంటి పునరావృతం కాకుండా పోలీస్ అధికారులు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ చర్యలు తీసుకుంటారని, చర్యలు తీసుకునేలాగా జనసేన పార్టీ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ మిత్రులందరూ సమన్వయం పాటించవలసిందిగా చర్యలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అంటగలుపుతున్నారు, ఇది కరెక్టా కాదా అని అంటున్నారు. ఈ మల్లాం అనే గ్రామం పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉందా లేదా సార్? పిఠాపురం కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కదా ఆయన? అవునండి, ఎప్పటికీ ఆయన అండి. అంటగలుపుతారు పిఠాపురం కాన్స్టిట్యున్సీ అంటే కాదండి, సంఘటన అంటగలపకూడదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు బహిష్కరణ చేయమని. అక్కడ మీరు అన్న పాయింట్లో సార్ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అనే మాట తప్పు అంటారంటారు. మీకు తప్ప పార్ట్ ఆఫ్ పిఠాపురం మీ ఓన్ అని ఆయన ఎమ్మెల్యే మల్లం కూడా ఆయన ఎమ్మెల్యే. నేను చెప్పేది జరిగిన సంఘటనకి పవన్ కళ్యాణ్ గారికి ముడిపెట్టొద్దని చెప్తున్నాం. అంటే ఒకప్పుడు మారుమూల గ్రామం పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన తర్వాత ఎక్కడ ఉన్నది తెలుస్తుంది. అంటే ఎక్కడ జరిగిందంటే పిఠాపురంలో జరిగింది, పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో చెప్తుంది అనేది వీడియోలో చెప్పుకొస్తుంది. డెఫినెట్గా చెప్పండి. నేను అంటే కానీ దానికి పవన్ కళ్యాణ్ చెప్పండి. కొన్ని ఇతర పార్టీలు ఉన్నది నా ఈ విధంగా ఎవరు చేస్తున్నారనేది వాళ్ళకి వార్నింగ్ ఇస్తామన్నారు ఆయన. అదే అది చెప్పండి. మీడియా సోదరులు అందరూ కూడా ఈ సందర్భంగా సవినయంగా కోరుకుంటారు. ఇంకా ఎవరైనా బుద్ధిపూర్వకంగా ఈ కుల విషయం మీద రెచ్చగొడితే ఖచ్చితంగా అది జనసేన పార్టీ అవ్వచ్చు, జనసేన పార్టీ నాయకులు అవ్వచ్చు, ఎవరి మీద చర్య తీసుకోవడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. హోటల్ నిర్వాహకులు ఖచ్చితంగా మా వాళ్ళకి టిఫిన్ వద్దు అని చెప్పారు సార్. మా వాళ్ళు అన్నారు కానీ జనసేన పార్టీ వాళ్ళు అనలేదని దయచేసి. పార్టీ కాదు సార్ అక్కడ, అంటే మీరు కమ్యూనల్ బేస్ మాట్లాడతారని చెప్తాను సార్. కమ్యూనల్ బస్ అతను ఏ ఉద్దేశం ఉన్నాడో, ఇట్లా రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో అన్నాడో ఏంటో ప్రచారం చేసి అటువంటి వారిని కూడా కొద్దిగా నోరు సైవనంగా ఉండాలనేటువంటి మేము కూడా హెచ్చరిస్తామని సందర్భం.
ఘటన జరిగిన తర్వాత మీరు వెళ్ళి సంఘటన స్థలంలో మొత్తం వెళ్ళి పరిశీలించారు, మొత్తం వివరాలు ఏమి తెలుసుకున్నారండి? వివరాలు మాకు ఆల్రెడీ జానకిరామయ్య గారు ఉన్నారు, రాఘవబాబు గారు వెళ్ళారు. ఇన్సిడెంట్ జరిగిందని వెళ్ళారండి. అంతకుముందు ఈ ఘటన నిన్న జరిగింది, నిన్న వచ్చింది, వెళ్ళిన తర్వాత అక్కడ మీడియా ద్వారా మళ్ళీ చెప్పారు. ఇప్పుడు మేము అందరం కూడా దాని గురించి ఇటువంటి వైషమ్యాలు పెంచొద్దని ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం చేస్తున్నాం. ఇప్పుడు వెళ్ళడం కూడా జరుగుతుంది. శాంతి కమిటీ చేశారు, అందరూ మాట్లాడుకున్నారు, అధికారులు ఉన్నారు, 10 మంది ఒక సైడ్ వేశారు, 10 మంది ఒక సైడ్ వేశారు. అందరూ అన్నదమ్ముల కింద ఉంటామని పదే చెప్తారు. దాన్ని మీరు కూడా ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజల్లో దృష్టిలో పెట్టుకుని సంయమనం పాటించాలి. దీన్ని ఊరికే పదే సార్లు మీడియా కూడా చెప్పొద్దు. సమన్వయం పాటించింది సార్, అందులో తిరిగి లేదు అంతే తప్ప ఇంకా మీడియా ప్రశ్నించి మీడియా వికే రాయపురం ఎంపీటీసీ గారు, అలాగే మన దళిత సోదరుడు బిఎన్ రాజు గారు, అలాగే స్టేట్ కమిటీలో డైరెక్టర్గా ఉన్నారు ఎస్సీ కమ్యూనిటీ నుంచి లాజర్ బాబు గారు, జానకి రామారావు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవి సూర్యపేట